70-80 రోజులు నేను జైల్లో ఉన్నప్పుడు నా కుటుంబం అనుభవించిన క్షేమ, ఈ తెలంగాణ ఉద్యమంలో వందలాది వేలాది మంది విద్యార్థులు అనుభవించిన క్షేమ, ఆత్మ బలిదానాలతో కుటుంబాలు అనుభవించిన క్షోభ, ఇవన్నిటి ముందల ఎవరిది కూడా గొప్పది కాదు. అందుకోసం నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తామన్నా, నేను బయటికి వచ్చినప్పుడు కూడా 2014లో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే రాజకీయ ప్రాతినిధ్యాన్ని కష్టించే వర్గాలు కులాలు తెలంగాణ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ ఫెయిర్ షేర్ వాళ్ళకి దక్కవలసిందే, దక్కడానికి ఏ పార్టీ కూడా అవకాశం ఇచ్చినా తీసుకోవాల్సిందే తప్ప దీనికి నా పార్టీలో కండువ కప్తేనే గంగాజలం నెత్తిన పోసినట్టుగా అని చెప్పేసి భావించేటువంటి పద్ధతి ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. దాన్ని చెప్పడం కోసమే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేసి ఇవాళ భవిష్యత్తు నిర్దేశానికి నేను సిద్ధమై ఉన్నా. ఒకవేళ నకరికల్ నియోజకవర్గం నుంచి నా భార్యనే కానీ అవకాశం తీసుకొని ఖచ్చితంగా పోటీ నిలబడతా, లేదా ఇంకా మిగతా వాళ్ళు సహకరిస్తే ఎంటైర్ నల్లగొండ జిల్లాలో ఎక్కడి నుంచి నిలబడ్డా సరే నేను కూడా వ్యక్తిగతంగా నిలబడతాను. పోటీలో ఉన్నటువంటి వాడిని కేవలం ఏమిటంటే ధర్మం ప్రకారం కాంపిటీషన్లో ఎందుకు 10 మంది దగ్గర మిగతా వాళ్ళ డిస్టర్బెన్స్ చేయాలని చెప్పేసి నేను ఒక ఎస్సీ రిజర్వ్కి పరిమితమై ఉన్నా. నేను భువనగిరి శాసనసభకు నిలబడడానికి అవకాశం లేదా? నల్లగొండ జిల్లాలో 3 రిజర్వేషన్ క్యాండిడేట్లు పోతే 9 నియోజకవర్గాలు ఎక్కడైనా కూడా నేను అవకాశం తీసుకోవచ్చును. ఎందుకు ఇవ్వాలని నేను అడుగుతాను ఇవాళ. అందుకోసం అని చెప్పేసి ఒకటి విజ్ఞప్తి చేస్తామన్నా కేసీఆర్ గారికి, ఇప్పుడైనా ఎప్పుడైనా సరే తెలంగాణ రాష్ట్ర సమితి జెండాను పక్కన పెట్టి పోవాలని కానీ తెలంగాణ పార్టీని వదిలిపెట్టాలని కానీ ఉండాలంటే ఇవాళ తల్లి పేగు నుంచి దూరమైనంత బాధ ఉన్నప్పుడు కూడా మీరు అనుసరించినటువంటి వైఖరి, ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి వైఖరి నాలాంటి వారిని మాత్రమే కాదు ఇవాళ అనివార్యంగా చాలామందిని బయటికి నెట్టేటువంటి పడుతున్నది. మనము నకరికల్లో విసిరినటువంటి రాయి డిజిటల్ సౌండ్ లోపల దేశం మొత్తం మారుమోగుతా ఉంది. గొప్ప పని జరిగింది క్షేత్రస్థాయిలో అని చెప్పేసి